పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గాజాను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతుంది. సైన్యాన్ని ఆ దేశం అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మళ్లీ హమాస్కు వార్నింగ్ ఇచ్చారు. బందీలను అప్పగించకపోతే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్టేనని తేల్చి చెప్పారు. మరోవైపు హమాస్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అల్టిమేటం జారీ చేశాడు. 15లోగా బందీలను అప్పగించకపోతే నరకాన్ని చవిచూడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. డెడ్ లైన్లు, వార్నింగ్స్ ఇస్తున్న హమాస్ మాత్రం మొండికేస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందంటూ ఆరోపిస్తుంది. బందీల విడుదల జాప్యం తప్పదంటూ తేల్చేస్తుంది. అసలు గాజాలో ఏం జరుగుతోంది? హమాస్లో భయం మొదలైందా? బందీలను అప్పగిస్తే హమాస్పై వేటు తప్పదా? వాచ్ ది స్టోరీ. గాజాలో హమాస్ మళ్లీ తప్పు చేస్తోందా? ఈసారి గాజాను హమాస్ కోల్పోవడం ఖాయమా? భయంతోనే బందీల విడుదల జాప్యమా? హమాస్ ఇది పేరుకు గాజాలోని రాజకీయ పార్టీ, కానీ ఈ గ్రూప్ కార్యకలాపాలన్నీ ఉగ్ర చర్యలే. అందుకు ఈ గ్రూప్పై ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఉగ్రవాద ముద్రను వేశాయి. హమాస్ కు మొదటి నుంచి ఇరాన్, ఖతార్ వంటి దేశాలు పెద్ద ఎత్తున నిధులు, ఆయుధాలను ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేయడాన్ని హమాస్ హీరోయిజంగా భావిస్తుంది. అందులో భాగంగానే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై 5,000కు పైగా రాకెట్లతో హమాస్ దాడి చేసింది. ఈ దాడికి ఎన్నాళ్ల నుంచో ప్రణాళికలు వేసింది. ఈ దాడిలో 1,200 మందికి పైగా ఇజ్రాయేలీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుందని హమాస్కు తెలుసు. అందుకే కొందరు ఇజ్రాయేలీయులను ప్రాణాలతో బందీలుగా పట్టుకుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేయడానికి వస్తే బందీలతో బేరమాడాలి అన్నది హమాస్ ప్లాన్. ఇలా ప్లాన్ చేయడం కూడా హమాస్ కు కొత్తేమీ కాదు. చాలాసార్లు ఇలాంటి ఎత్తుగడలను హమాస్ అనుసరించింది. ఈసారి కూడా అదే ప్లాన్ తో దూకుడు ప్రదర్శించింది. కానీ ఇజ్రాయెల్ భీకరంగా, అత్యంత విధ్వంసకరంగా స్పందిస్తుందని హమాస్ ఊహించలేదు. నిజానికి అక్టోబర్ 7 దాడులను చేసిన హమాస్ను ఒక్క ఇస్లామిక్ దేశం కూడా తప్పని నిందించలేదు. ఇజ్రాయెల్పై దాడి చేసి 1,200 మందిని పొట్టన పెట్టుకుని 250 మందిని బంధించిన హమాస్ చర్యలకు గాజాలో సంబరాలు జరుపుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో కొంచెం కూడా బాధ కనిపించలేదు. ఇలాంటి దారుణం జరిగితే ఏ దేశమైనా ఏం చేస్తుంది? ప్రతీకారంతో రగిలిపోతుంది. శత్రువులపై యుద్ధం ప్రకటిస్తుంది. ఇజ్రాయెల్ కూడా అదే చేసింది. కాకపోతే మరీ తీవ్రంగా స్పందించింది. హమాస్ను వేటాడటం అంత సులువు కాదని ఇజ్రాయెల్కు కూడా తెలుసు. ఎందుకంటే హమాస్కు గాజాలోని ప్రజలు పూర్తిగా సహకరిస్తారు. వారిపై ఈగ వాలకుండా చేస్తారు. పైగా హమాసు భూగర్భంలో అత్యంత అద్భుతమైన, రహస్యమైన సొరంగ ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఈ సొరంగంలో కొత్త వాళ్ళు ఎంటర్ అయితే ఎటు వెళుతున్నారో, ఎటు నుంచి బయటకు రావాలో తెలుసుకోవడం అసాధ్యం. అలాంటి ప్రదేశంలో దాక్కున్న హమాస్ ఫైటర్లను టార్గెట్ చేయడం ఆషామాషీ వ్యవహారమే కానే కాదు. హమాస్ దాడి చేసిన మరుసటి రోజే, అంటే 2023 అక్టోబర్ 8న ఆ ఉగ్ర గ్రూపుపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. గాజాలో హమాస్ను అంతం చేయడమే తమ పంతమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయదని హమాస్, దానికి మద్దతిస్తున్న దేశాలు అంచనా వేశాయి. కేవలం హమాస్ స్థావరాలుగా ఉన్న కొన్ని ప్రాంతాలపై దాడులు చేయొచ్చని అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే హమాస్ కూడా తమ స్థావరాలను దాదాపుగా ఖాళీ చేసింది. దీంతో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న ప్రతి ప్రదేశాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అప్పటి వరకు హమాస్ దాడిపై మిన్నకుండిపోయిన అరబ్ దేశాలు గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయి. ఘోరం జరిగిపోతున్నదని కన్నీరు పెట్టాయి. 2023 అక్టోబర్ 8న యుద్ధాన్ని మొదలుపెట్టిన ఇజ్రాయెల్ దాదాపు 70% గాజాను నాశనం చేసింది. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ హతమార్చింది. టాప్ కమాండర్లను ఖతం చేసింది. ఈ క్రమంలో గాజాలో మొత్తం 47,000 మంది మృత్యువాత పడ్డారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి హమాస్ అనాలోచిత దాడి కారణం. ఇక హమాస్ చేసిన పనికి మద్దతునిచ్చిన పాపానికి లెబనాన్లో బలంగా ఉన్న హిజ్బుల్లా కూడా భారీగా దెబ్బతిన్నది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు టాప్ కమాండర్స్ అందరినీ నెతన్యాహు టార్గెట్ చేశాడు. దాదాపు హిజ్బుల్లా పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న చందంగా మారింది. ఇంత జరిగినా హమాస్లో మాత్రం మార్పు రాలేదు. జనవరిలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. సర్వస్వం కోల్పోయిన గాజా ప్రజల గురించి హమాస్ పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణతో గాజా ప్రశాంతంగా మారింది. ఆ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన అస్సలు హమాస్లో కనిపించడం లేదు. బందీలను విడుదల చేసి ఇజ్రాయెల్తో వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ఆరాటం వారిలో కనిపించడం లేదు. అందుకే బందీలను విడుదల చేయడంలో తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఫిబ్రవరి 15న 9 మంది బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంది. కానీ హమాస్ మాత్రం 3 విడుదల చేస్తామంటూ మొండికేస్తోంది.
ఇజ్రాయెల్ తీరు గురించి తెలిసి కూడా మళ్లీ హమాస్ తప్పు చేస్తోంది. పైగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది. ఉత్తర గాజాలోకి ప్రజలు వెళ్లకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని మండిపడుతోంది. నిజానికి ఇజ్రాయెల్పై నిందలు వేస్తున్న హమాస్లో భయం నెలకొంది. మొదటి సీజ్ఫైర్ ముగిసేలోగా బందీలను అప్పగిస్తే తమని ఇజ్రాయెల్ నాశనం చేస్తుందని హమాస్ ఆందోళన చెందుతున్నది. అందుకే బందీల విడుదలను మరింత ఆలస్యం చేస్తోంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం 6 వారాల పాటు కొనసాగుతుంది. ఒప్పందంలో భాగంగా ముందు బందీల వివరాలు అందించాలి. ఆ తర్వాత దశలవారీగా వారిని విడుదల చేయాల్సి ఉంది. అక్టోబర్ 7 దాడుల్లో 251 మందిని హమాస్ బంధించింది. 2023 నవంబర్ నాటికి 109 మంది బందీలను విడుదల చేశారు. 8 మందిని ఇజ్రాయిల్ బలగాలు రక్షించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుకి వచ్చిన జనవరి 19 తర్వాత 26 మందిని హమాస్ విడుదల చేసింది. హమాస్ బంధించిన వారిలో 40 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 76 మంది బందీలను విడుదల చేయాల్సి ఉంది. వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బందీల విషయంలో హమాస్ కు అల్టిమేటం జారీ చేశారు. 15వ తేదీని డెడ్ లైన్ గా పెట్టారు. ఆలోగా బందీలను విడుదల చేయకపోతే నరకాన్ని చవిచూడాల్సిందేనని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ నిప్పుతో చెలగాటమాడుతోందని ట్రంప్ చెప్పారు. నెతన్యాహు లాంటి కఠినమైన వ్యక్తితో పోరాటానికి దిగితే హమాస్ నాశనమవడం ఖాయమని ట్రంప్ స్పష్టం చేశారు. బందీలను విడుదల చేయకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 15న బందీలను విడుదల చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినట్టేనని తేల్చి చెప్పేశారు. హమాస్ను అంతం చేసే వరకు యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే 2వ దశ చర్చలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈసారి యుద్ధమే మొదలైతే హమాస్ మనుగడకే ముప్పు వాటిల్లనుంది. ఇప్పటికే హమాస్ స్థావరాలను, సొరంగాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మరోవైపు ఇరాన్ కూడా ఇప్పుడు హమాస్ కు సాయం చేసే పరిస్థితుల్లో లేదు. గాజాకు ఆయుధాలను అందించే మార్గాలు మూసుకుపోయాయి. సిరియాలో పాలకులు మారిపోయారు. ఇప్పుడు హమాస్ ముందున్న ఆప్షన్ సైలెంట్ గా ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడమే. లేదంటే గాజాను హమాస్ ఖాళీ చేయాల్సిందే. నిజానికి హమాస్ను గాజా నుంచి పూర్తిగా నిర్మూలించాలన్నదే నెతన్యాహు లక్ష్యం. ఈ క్రమంలోనే గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తరలించాలని ట్రంప్ ప్లాన్ వేశారు. గాజాలను మరో దేశానికి తరలిస్తే పునర్నిర్మిస్తామని ట్రంప్ చెబుతున్నారు. కానీ పాలస్తీనియన్లకు ఆశ్రయం ఇచ్చేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు. కానీ హమాస్ కాల్పుల విరమణ అమలు చేసినా, ఉల్లంఘించినా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఖాయమని తెలిసిపోతోంది. అందుకే హమాస్ కావాలని బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తోంది. ఈసారి ఇజ్రాయెల్ దాడి చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికీ హమాస్ కు మించిపోయింది లేదు. బందీలను అప్పగిస్తే కనీసం ప్రాణాలతోనైనా బయటపడొచ్చు. లేదంటే హమాస్ అంతానికి ఆ గ్రూపే బాటలు వేసినట్లవుతుంది. ఎందుకంటే బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుంది.